విశాఖపట్నంలో బీచ్ షాక్స్ ఏర్పాటుపై రాజకీయ వేడి రాజుకుంది. టూరిజం అభివృద్ధి పేరుతో ఆర్కే బీచ్, సూర్యలంక సముద్ర తీరాల్లో బీచ్ షాక్స్ కి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. బీచ్ షాక్స్ పేరుతో బార్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తే శాంతి భద్రతలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి వినూత్న నిరసన చేపట్టారు. కుటుంబాలతో కలిసి వేలాది మంది పర్యాటకులు వచ్చే సముద్ర తీరాల్లో మద్యం విక్రయాలు జరగడం వల్ల మహిళల భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బీచ్ షాక్స్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టి చేతకాక డబ్బులు ఎక్కడొస్తాయా అని గద్దల్లా వాలిపోతా ఉన్నారన్నమాట. ఇప్పుడు బీచ్ల మీద వాలారు. శ్రీలంక బీచ్ ఓకే అండి, ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అన్నమాట. ఆ బీచ్ పక్కనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైరింగ్ స్టేషన్ ఉంటుంది అన్నమాట, బాపట్లలోని శ్రీలంకలోని. ఆర్కే బీచ్ నియర్ టు ది ఈస్టర్న్ నేవల్ కమాండ్. ఎప్పుడు కూడా ఇక్కడే ఫ్లైట్ రివ్యూస్ కానీ లేదంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ రివ్యూస్ కానీ ఇతర మనం చూస్తూ ఉంటాం ప్రెసిడెంట్ రివ్యూస్ కానీ ఇక్కడే వార్షిప్స్ అన్ని వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి కల్చర్ ని పూర్తిగా నాశనం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ అన్ని కూడా అసంఘిత కార్యక్రమాలు చేసేవారంట, ఎవరు ఆ బ్రిటిషర్స్ అన్నమాట. అలాంటి మళ్ళీ కల్చర్ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ తీసుకొని రాబోతా ఉన్నాడు అన్నమాట. సో కాల్ చంద్రబాబు నాయుడు అండ్ సో కాల్ దిస్ భారత్. I don't understand how this Bharat Bhagar has become an MP to this Visakhapatnam. ఇక విశాఖపట్నంలో అయితే బీచ్ షాక్స్ ఏర్పాటుకు వ్యతిరేకంగా అటు వైసీపీ అయితే నిరసన చేపట్టినట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పర్యాటక రంగ అభివృద్ధి పేరుతోటి విశాఖపట్నం ఆర్కే బీచ్ తో పాటు అటు చేరార సూర్యలంక బీచ్ లో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద బీచ్ షాక్స్ పేరుతోటి మద్యం విక్రయాలకు ఆమోదం తెలుపుతూ జీవన్ కూడా రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో ఆందోళన పాపైంది. మహిళా సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నాడో అతని ప్రార్థనలు పెద్ద ఎత్తున స్థానికులు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడాను ఆర్కే బీచ్ లో నిరసన వ్యక్తం చేశారు. వినూత్న రీతిలో మద్యం బాటిల్, అదేవిధంగా పసుపు చొక్కాలు ధరించినటువంటి ఇష్ట బొమ్మలతో నిరసన వ్యక్తం చేస్తూ సంపద సృష్టించడం చేతకాక చంద్రబాబు నాయుడు ఈ రోజు బీచ్ షాక్స్ పేరుతోటి పర్యాటక అభివృద్ధి అంటూ మద్యాన్ని ఏర్లే పారించే దిశగా ఈ రోజు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. బీచ్ షాక్స్ పేరుతోటి ఏర్పాటు చేయడం వల్ల శాంతి భద్రతలకు ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్న నెలకొంది. ప్రధానంగా ఆర్కే బీచ్ కావచ్చు, టూరిజం హబ్ గా ఉన్న విశాఖపట్నంలో సముద్ర తీరంలో ఇలాంటి బీచ్ షాక్స్ పేరుతోటి లిక్కర్ గానీ అమ్మినట్లయితే శాంతి భద్రతలకు ముప్పు తప్పదని చెప్పి ప్రధానంగా పర్యాటకులతో పాటు చాలా మంది స్థానికులు కూడా ఫ్యామిలీస్ పెద్ద ఎత్తున సాయంత్రం వేళల్లో సాగర్ తీరంలో కాసేపు అక్కడికి వస్తున్న నేపథ్యంలో ఎవరైనా సరే ఈ వైన్ గానీ మద్యం గానీ సేవించి ఆకతాయిలు కానీ ఏదైనా సరే తప్పుడు పని చేసినా, లేదంటే సముద్రంలో మద్యం మత్తులో సముద్రంలో స్నానానికి దిగినా సరే ముప్పు తప్పదు. వాళ్ళ ప్రాణానికి హానితో పాటు మహిళల మీద కూడా మరింత అఘాయిత్యాలు జరుగుతాయి. అదేవిధంగా శాంతి భద్రతలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి వాసుపల్లి గణేష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో సంపదను సృష్టించేందుకు అనేక మార్గాలు ఉండగా బీచ్ షాక్స్ పేరుతోటి ఈ రకమైనటువంటి బార్లకు లైసెన్సులు మంజూరు చేయడం కరెక్ట్ కాదని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ సాగర్ తీరంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న పరిస్థితి నెలకొంది బీచ్ షాక్స్ మీద. రైట్, థ్యాంక్ యూ కిరణ్.